సింగరేణి కాలేజీలో గత 13 సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త మైన్ రాలేదు. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మైన్స్ వేలంపాట పెడితే సింగరేణిని వేలంపాటలో పాల్గొనొద్దని చెప్పినందువల్ల 2 మైన్స్ ప్రైవేట్ వాళ్ళకు పోయే విధంగా చేశారు. ఏఐటీసీ గుర్తింపు సంఘం గెలిచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి వేలంపాటలో పాల్గొనైనా సరే సింగరేణి కొత్త మైన్స్ రావాలని చెప్పేసి డిమాండ్ చేశాం. ఇవాళ 2013లో ఏదైతే సింగరేణికి కేటాయించినటువంటి తాడిచర్ల 2 మైను అప్పటి ప్రభుత్వ సింగరేణి యాజమాన్య నిర్లక్ష్యం వల్ల రాలేదు. దాన్ని ఈనాడు సింగరేణికి కేటాయించే విధంగా చేసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా మణుగూరు డిప్ సైడ్ బ్లాక్ కనుక రాకపోతే మణుగూరు క్లోజ్ అయిపోద్ది. 2032 నాటికి ఆ మైన్ సింగరేణికి వస్తేనే మణుగూరు ఇంకొక 25 సంవత్సరాలు నడుతుందని గుర్తింపు సంఘంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. దాని ఫలితంగా ప్రైవేట్ వాళ్ళు ఎవరు కూడా టెండర్ ఫారాలు కొనలేదు. కానీ జన్కో కంపెనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయినప్పటికీ కూడా కుట్ర చేసి మణుగూరు డిప్ సైడ్ తీసుకోవాలనే ప్లాన్ తోటి ఈ యొక్క వేలంపాటలో పాల్గొనడానికి బిడ్ వేశారు. ఈ యొక్క కుట్రని గ్రహించినటువంటి గుర్తింపు సంఘం సింగరేణి వ్యాప్తంగా ఆందోళన చేయడమే కాకుండా మణుగూరు బంద్కు పిలిపిస్తే మణుగూరులో ఉన్న వ్యాపారస్తులతో సహా ప్రజలందరూ కూడా సహకరించి బంద్ను జయప్రదం చేశారు. ధర్నాలు చేశాం. ఆందోళన ఫలితంగా ఇవాళ జన్కో కంపెనీ బిడ్లో పాల్గొన్నప్పటికి కూడా సింగరేణికే వచ్చే విధంగా చేసుకోవడం అనేది జరిగింది. అంతేకాదు తొందరలోనే గత ప్రభుత్వంలో ఏదైతే ప్రైవేటుకు పోయినాయో ఎల్లందు కోయగూడెం OC3 సత్తుపల్లి OC3 కూడా తొందరలోనే సింగరేణికి వచ్చే విధంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో ప్రోగ్రాం చేస్తామని, గోలేటి మాదారం మైన్స్ కూడా తొందరలోనే వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని, శ్రావణపల్లి మైన్కి కూడా బిడ్లో పాల్గొని అది వచ్చే విధంగా చేస్తామని, ఎన్నికల సందర్భంలో ఏదైతే కార్మికులకు చెప్పామో ఆ పద్ధతుల్లో సింగరేణిలో కొత్త బావులు తీసుకొచ్చి మళ్ళీ ఒక 25-30 సంవత్సరాలు సింగరేణి కంపెనీకి ఏ డోకా లేకుండా నడిచే విధంగా చేయడానికి గుర్తింపు సంఘంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కొన్ని కార్మిక సంఘాలు అనవసరంగా ఏఐటీసీని దుర్భాషలాడి ఏఐటీసీ మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ప్రచారం చేసి ఏఐటీసీని బదనాం చేసి లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. ఎవరేం చేసినా 85 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ, ఈ సింగరేణి ఉంటేనే కార్మిక వర్గం ఉంటుంది, యూనియన్స్ ఉంటాయని నమ్మినటువంటి యూనియన్ గా ఈ సింగరేణి మనుగడ కొరకు ఇప్పుడెట్లయితే మేము ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఈ 2-3 మైన్స్ వచ్చే విధంగా చేసుకోగలిగాము, ఇంకా తొందరలోనే మిగిలిన మైన్స్ కూడా తెచ్చుకొని సింగరేణి భవిష్యత్తుని కాపాడతామని చెప్పేసి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.